అక్కడక్కడ పిచ్చి పుట్టగొడుగులు కూడా మొలుసున్నాయి. అటవీ ప్రాంతంలో వెళ్తా ఉన్నాము. చూడండి సైడ్ కాలు ఏ విధంగా ఉందో. ఈ కాలువలు దాటుకొని పొలాల దగ్గరికి వెళ్ళాలన్నమాట. పొలాల దగ్గర అరటికాయ కోసుకోవడానికి వెళ్తున్నాను. చూడండి అది ఎక్కడ ఉందో చూపిస్తాను. చూస్తున్నారు చూడండి, ఈ కాలువలోనే ఈ కాలువ దాటుకొని ఆ పొలాల దగ్గరికి వెళ్ళాలన్నమాట. అరటి చెట్టు అక్కడ ఉంది. వెళ్ళి ముందు వెళ్తున్నాడు చూడండి. అక్కడ దోటికాయతో తీసుకెళ్తున్నాడు. ఆ దోటికాయతో మాత్రం అరటికాయలు కోసి తీసుకురావాలన్నమాట. అరటికాయ తాలింపు అనేది చాలా ప్రత్యేకత. అది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నమాట. చెట్టు చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ కాలువ దాటుకొని అక్కడికి వెళ్ళాలి. ఈ పొలాల మధ్యలో నుంచి గిరిమరలలోనే పోయి చివరి కనిపిస్తుంది చూడండి చెట్టు. ఆ చెట్టేనమాట. అది బావి కట్ట మీద ఉంది చెట్టు. ఆ చెట్టు కాడ ఉండే కాయలు కోసి రావాలన్నమాట. లొకేషన్ అద్భుతంగా ఉంది కదా. ఈ అరటికాయ అనేది గ్యాస్ ట్రబుల్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ బావి పాతకాలపు అప్పుడు నీళ్లు తోడేదానికి ఇదన్నమాట ఈ మోడలు. అరటికాయలు ఓకే. అరటికాయలు ఇలా ఓపెన్ చేయగానే వాటి లోపల నుంచి కాయ లోపల నుంచి పురుగులు వస్తున్నాయి చూడండి. ఎంత క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి. అరటికాయ ఓపెన్ చేస్తే దీనికి ఒక సామెత కూడా ఉంది, మేడు పండు ఇప్పి చూడంగా పురుగులు ఉంటాయి అని. ఈ అరటికాయ అనేది మామూలుగానే అరటికాయ ఇప్పి చూడగానే పురుగులు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గింజలు తీసేసి ఆ పై ఉన్న తప్పుకుని రోట్లో వేసి దంచుకుంటే చిన్న చిన్న ముక్కలు వస్తాయన్నమాట. కాయ దంచుకుంటే ఈ విధంగా ముక్కలు అన్నమాట. అవి ఎత్తుకొని తాలింపు చేసుకుంటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అలానే మెయిన్ ఏంటంటే కడుపులో పుండు అంటే పేగు పుండు ఉంటే అలాంటి వాటికి అరటికాయ అనేది ఆయుర్వేదిక మెడిసిన్ అన్నమాట. దాదాపు ఇది ఎప్పుడో 5000 సంవత్సరాల నాటిది అన్నమాట.